ఇలా రండి. ఇప్పుడే కలెక్టర్ గారు ఫోన్ చేశారు. బాడీ ఆషిక్ పనిచేసే కంపెనీ గేటు ముందు పడేశారట. కన్ఫర్మ్ చేసుకోవడానికి పోలీసులు ఫోటో తీసుకొస్తారట. కన్ఫర్మ్ అయితే బాడీ తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. అది వేరేనా? వీళ్ళని కాపాడడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేసుండదు. మన గవర్నమెంట్ అశ్రద్ధ చేసింది. మన జైల్లో ఉన్న తీవ్రవాదుల్ని చంపేసి ఆ బాడీని వాళ్ళకి పంపించాలి. మీరు కాస్త ఊరుకోండి అయ్యా. మంచి గవర్నమెంట్ ఫామ్ లో ఉన్నప్పుడే ఫ్లైట్ హైజాక్ చేశారు. అప్పుడు మాత్రం ఏం చేశారు? ఈ సమయంలో ఈ వాదన అవసరమా? జరిగే పనులు చూడాలి. ఇది మనం అనుకున్నంతగా వెంటనే జరిగే పనులు కాదు. దీనికి ఎన్నో ఫార్మాలిటీస్ ఉంటాయి. ముందు అవి చెయ్యాలి. ఏమైంది? ఏంటి? ఏం జరిగింది? మన ఆషిక్ని తీవ్రవాదులు గత 2 నెలలుగా ఆయనకి కంటి మీద కురికే లేదు. కొడుకు వచ్చే లోపలని ఇంటి పని పూర్తి చేయాలి అనుకున్నారు. నేనిప్పుడు ఆయన మొహం ఎలా చూడగలను? మనసంతా బాధగా ఉంది. మాస్టర్ మంచంలో ఉన్నారు. 7 కోట్లవాడా? లేదు, నేను ఫోన్ చేసి మాట్లాడాను. ఎమ్మెల్యే చెప్పానని చెప్పరా? సరే, నేను మళ్ళీ దీని గురించి చెప్తారా? ఏమీ అడక్కండి. ఈ ఊరి వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా. ఆషిక్ నాకు స్కూల్లో చదువు చెప్పించిన మాస్టర్ గారి అబ్బాయి. నాకు తమ్ముడ్లాంటి వాడే. పొద్దున్నే ఆ విషాద వార్త విన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నా. మీకు ఒకటి తెలుసా? నిన్న నైట్ ఢిల్లీలో ఒక్క నిమిషం కూడా పడుకోలేదు. ఒక్క క్షణం పడుకోలేదు. ఒక్క ముద్ద కూడా దిగలేదు తెలుసా? వీళ్ళు కష్టాల్ని పంచుకోవాలని నేను ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో వచ్చాను. లేదు, మీరు లోపలికి వెళ్ళండి సార్. మాట్లాడద్దు. ఉండండి అయ్యా, మీరు వెళ్ళండి. తర్వాత మాట్లాడుకుంటూ వెళ్తున్నా. వెళ్ళండి సార్. ప్రజలారా, నేను వచ్చాను, నేను వెళ్తున్నాను. వెళ్ళండి. అందరూ చూశారుగా? నేను వచ్చాను. పేపర్ లో బాగా రాయాలి. వెళ్ళండి సార్. బాయ్ బాయ్. అమ్మా మాట్లాడు అమ్మా. ఈ ఒక్క గ్లాసు మంచినీళ్ళన్నా తాగమ్మా. ఏంటమ్మా ఇలా కూర్చుండిపోయావు? నిన్ను చూడలేకపోతున్నానమ్మా. మాట్లాడమ్మా. మాస్టర్ గారు సార్, సరే, మన ఆషిక్ ఎప్పుడు తిరిగి వస్తున్నాడంట? ఇప్పుడే లెటర్ వచ్చింది. 4 నెల రోజుల్లో వస్తానని చెప్పాడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.